రాముడు ఎవడు పిలిచినా రెస్పాన్స్ ఇస్తాడు. అది ఆయన క్వాలిటీ, మంచి క్వాలిటీ. మనకి ఇదివరకు రాజశేఖర రెడ్డి బతుకున్నాడు, ప్రతిరోజు పెట్టేవాడు మీటింగ్, గుంపులు వచ్చేవాడు, తర్వాత పోయేవాడు అసెంబ్లీకి. ఇప్పుడు అది చూసే కలెక్టర్లతో ప్రతి వారం సోమవారం పెట్టిస్తూ ఉన్నారు. మొత్తం వినాలి కదా, అట్లా వినిపించుకునేవాడు రాముడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తన కొడుకు చనిపోతే భుజాన్ని వేసుకొని శవాన్ని తీసుకొని వచ్చాడు. గంట బీకాడు, రాముడు వచ్చాడు బయటికి. ఏంది భయ్యా అన్నాడు. నా కొడుకు చచ్చిపోయాడు అన్నాడు. చూశాడు రాముడు, నాటి చూశాడు, చచ్చిపోయాడు అని. నేను చెప్తున్నా కదా, నువ్వు చెప్పేది చచ్చిపోయేది అని ఈడన్నాడు. నేనేం చేయాలా అని. నేనేమన్నా చేయమని కాదు, నా కొడుకు ఎందుకు చచ్చిపోయాడు నువ్వు చెప్పాలన్నాడు. ఏదో చనిపోయినందుకు ఏమన్నా కాంపెన్సేషన్ అడుగుతాడో, 1,00,000 2,00,000 ఇచ్చి పంపిద్దాం అనుకున్నాడు రాముడు. వీడు ఏకంగా ఎందుకు చచ్చిపోయాడు అడుగుతున్నాడు. నా పని కాదు కదా చెప్పేది. సహజమైన మరణం అయితే డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేసి చెప్తాడు, అసహజమైన మరణం అయితే పోలీసు వాళ్ళు చెప్తారు. నన్ను అడుగుతున్నావు ఏంటనే. లేలే నువ్వే చెప్పాలని తిక్కలేసింది రాముడికి. ఒక నిమిషం ఉండు, కూర్చో ఇక్కడే అని చెప్పి లోపలికి వెళ్ళి గురువుని అడిగాడు. ఓ శిష్యుడు, తెలివిగలవాడు శిష్యుడు. ఆయన చిన్న గురువుల్ని పెద్ద గురువుల్ని మీటింగ్ వేసి, అవునా బేపనోడి కొడుకు ఎందుకు చచ్చిపోయారంట అని వీళ్ళందరూ ఆలోచించి చివరికి రాముడికి ఆన్సర్ చెప్పారు. ఏంటంటే ఆన్సరు, అడవిలో ఒకడు, పేరేం పేరు, శంభుకుడు, శూద్రుడోడు, తపస్సు చేస్తున్నాడు, వేదాంగాలు చదువుతున్నాడు. శూద్రులు చదువుకు అనర్హులు, మన మనుస్మృతి ప్రకారం వాడు ఆ పని చేస్తున్నాడు, అందువలన నీ కొడుకు తెచ్చాడని చెప్పాడు. మరి నేనేం చేయాలన్నాడు రాముడు. నీవు వెళ్ళి అక్కడికి వాడిది ఏం డిస్కషన్ పెట్టకుండా, నో డిస్కషన్, మెడకాయ కట్టని నరికిపారేయాలన్నాడు. రాముడు ఎంత మంచివాడంటే ఎవడో ఒకటి చెప్తుంటే ఇంటా ఉంటాడు ఎప్పుడు, అంతే ఆయన పని. అప్పుడు దశరథుడు చెప్తే విన్నాడు, ఇక్కడ సుగ్రీవుడు చెప్తే విన్నాడు, ఇప్పుడు గురువు చెప్తే అంటాడు. మరి ఆడు ఎక్కడ ఉంటాడు నాకు తెలుసు కదా అన్నాడు. నేను చూపిస్తానులే అన్నాడు. వశిష్ఠుడు ఎంట వచ్చి అదిగా చెట్టు కింద ఇప్పుడు గడ్డ వేసుకొని ఉన్నాడు చూడు, వాడే శంభుకుడు. వెళ్ళి అంటే పోయి మాట పలుకు లేకుండా శంభుక లేవరా, నేను చంపడానికి వచ్చిన, కనీసం చంపేటోడు కూడా కొన్ని మర్యాద పాటిస్తారు కదా, చంపడానికి వచ్చిన మా గురువు చెప్పాడు నేను లేపేమని అని అనకుండా పట్టండి నరికిపారేసి. శూద్రులు చదువుకోకూడదు, రాజులు క్షత్రులు బేపనలు తప్ప మొత్తం శూద్రులే. ఇంకా అస్పృశ్యులనే పేరుతో విధి చివర పెట్టారు ఊరి చివర. ఈ బహుజనులపై ఆ మనుస్మృతి ఆధారంగా భావించినటువంటి క్షత్రులు ఎందుకు పోయి పడాలా?